दत्तात्रेय भगवान की जय। दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा, दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा, दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा, दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा। दत्तगुरु दत्तगुरु दत्तात्रेय अवधूत गुरु, दत्तगुरु दत्तगुरु दत्तात्रेय अवधूत गुरु, दत्तगुरु दत्तगुरु दत्तात्रेय अवधूत गुरु। दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा, 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 दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा। दत्तात्रेय भगवान की जय। हर नमः पार्वती पते हर महादेव जय। మన దత్తాత్రేయ కాలం లోపట అత్యంత సుందరంగా నిర్మించిన గతంలో వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి మళ్ళీ నూతన నిర్మించిన దేవాలయాలు దత్తాత్రేయునితో పాటు ఇటు శివాలయము, ఇటు ఆంజనేయ స్వామి ఆలయము, శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయం, నవగ్రహ ఆలయం, ఈ 4 దేవాలయాలు అందరూ కలిసి భక్తులందరూ కూడా కలుసుకట్టుగా కలిసి అందరూ కష్టంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమాలు 1 నుంచి 4 వరకు శ్రీ 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 జగద్గురు పరమహంస పరివ్రాజకాచార్య శంకరాచార్య హంపి సంస్థానాధీశ్వరులు శ్రీ విద్యారణ్య భారతీ మహాస్వాముల యొక్క కరకమలములచే ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగును. ఈ కార్యక్రమాలు 1 నుంచి 4 వరకు జరుగును. ఈ దేవాలయం లోపల ఈ కొన్ని నిర్మల్ జిల్లా లోపట్నే ప్రత్యేకమైన దత్తాత్రేయ దేవాలయం ఇది. ఈ దత్తాత్రేయునితో పాటు దత్తాత్రేయ స్వరూపుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు మరియు నృసింహ సరస్వతి ఇక్కడ 3 రూపాలుగా దత్తాత్రేయుణ్ణి 3 రూపాలుగా అందరూ పూజిస్తూ ఉంటారు. దత్తాత్రేయుణ్ణి, శ్రీపాద శ్రీవల్లభుణ్ణి, శ్రీ నృసింహ సరస్వతిగా పూజిస్తుంటారు. మరి ఇక్కడ 3 దేవతామూర్తులను సంకల్పించుకోవడం జరిగింది. మరి రాజస్థాన్ నుంచి చాలా విశేషమైన నాదశిలలను, పాలరాతి శిలలను దత్తాత్రేయ కాలనీ వాసులందరూ కూడా చాలా గొప్పగా వాటిని శిల్ప నైపుణ్యంతో చెక్కించి రాజస్థాన్ నుంచి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. స్వామివారి యొక్క విగ్రహము 5 ఫీట్ల ఎత్తు. ఈ నిర్మల్ జిల్లా లోపల, పక్క జిల్లా లోపల కానీ ఇంత ఎత్తైన విగ్రహము, ఇంత అందమైన విగ్రహం ఎక్కడ కూడా లేదు. ఇది ప్రత్యేక దేవాలయము. మరియు కుడిదిక్కున శివాలయం ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరమితి శివ పంచాయతనం. మరి ఇటు దక్షిణ వైపున శివాలయము మరియు దత్తాత్రేయుడికి ఉత్తరం వైపున మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి యంత్రోద్ధారక పంచముఖ ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తున్నాం. మరి చాలా విశేషమైంది యంత్రోద్ధారక పంచముఖ ఆంజనేయుడు.
చాలా విశేషం. దర్శనం చేతనే అన్ని భయాలు, రోగాలు, ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి విశేషమైన యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అన్ని విశేషాలే. నవగ్రహాల దేవాలయం కూడా ప్రత్యేకంగా ఉంది. నవగ్రహ దేవాలయం కూడా అతి సుందరంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు